తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. సబ్ రిజిస్ట్రార్, ఏసీటీఓ, మున్సిపల్ కమిషనర్లు అలాగే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఏప్రిల్లో పరీక్ష జరగబోతోంది. ఏప్రిల్ 24, 25 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో నిరుద్యోగులకు ఇది కొత్త సంవత్సర కానుకగా చెప్పొచ్చు. తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోగి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాకముందే నిరుద్యోగులకు తీపి వార్తను అందించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు కొన్ని టెక్నికల్ పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. ఇప్పుడు ఎక్కువ మంది నిరుద్యోగులు అంటే డిగ్రీ అర్హతతో రాసే పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కొత్త సంవత్సరానికి ఇంకా ఒక రోజు మాత్రమే సమయం ఉన్న సందర్భంలో ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. మొత్తం 434 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఇందులో ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్లు, ఏసీటీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఉన్నాయి. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా ముందుగానే షెడ్యూల్ ను విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవడానికి గడువు విధించింది. భోగి. థ్యాంక్ యూ సోమగోపాల్. బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ప్రణబ్ ఇచ్చిన తేనీటి విందుకు గవర్నర్, సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కు రాష్ట్రపతి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి విశాఖలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా తాగి వాహనాలు నడిపే వారిపై దృష్టి పెట్టనున్నారు. వేడుకలను పురస్కరించుకుని నగరంలో హోటల్ యజమానులకు పలు ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఆయా హోటల్ కెపాసిటీకి మించి పాసులు ఇవ్వకూడదని, అసభ్య నృత్యాలు చేయించకూడదని, హోటల్లో సీసీ కెమెరాలు, బ్యాగ్ స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా 31 రాత్రి నగరంలోని బీచ్ రోడ్లో ఎలాంటి వాహనాలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు పోలీసులు. విశాఖ జడ్పీ సమావేశం అరుపులు కేకలతో రసాభాసగా జరిగింది. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల వాగ్వాదంతో గందరగోళంగా మారింది. సమావేశంలో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మాట్లాడేందుకు జడ్పీ చైర్మన్ ను మైక్ అడగ్గా ముందు తమకు అవకాశం ఇవ్వాలని పెందుర్తి ఎమ్మెల్యే బండారు అడ్డుపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈలోపు చైర్మన్ భవానీ జోక్యం చేసుకుని ఎజెండా ప్రారంభించాకే మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెప్పగా అధికార పార్టీ తమ గొంతు నొక్కేస్తోందంటూ సర్వేశ్వరరావు వాకౌట్ చేశారు. ఏపీ కొత్త రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో ముందడుగు పడింది. ఔటర్ రింగ్ రోడ్ డీపీఆర్ పై కన్సల్టెన్సీకి కేంద్రం ఆమోదం తెలిపింది. జులై నాటికి నివేదిక ఇవ్వాలని గడువు పెట్టింది కేంద్రం. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించింది. విజయవాడలో పైరసీ ముఠాపై టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. నగరంలోని సిటీ నగర్ సెంటర్లోని ఓ షాప్లో గుట్టుచప్పుడు కాకుండా కొత్త సినిమా సీడీలను విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ విస్తృత సోదాలు నిర్వహించింది. భారీ మొత్తంలో కొత్త సినిమా సీడీలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కడపలో ఇంటర్నేషనల్ రెడ్ స్మగ్లర్ల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి నుంచి భారీ మొత్తంలో ఎర్రచంద్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు స్పెషల్ టీంలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా విస్తృత సోదాలు నిర్వహించారు. ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇన్విజిలేటర్ తిట్టాడన్న మనస్తాపంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కమ్మవారిపాలెంకు చెందిన హరిప్రియ బోగోలు ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్ని కావలి విట్స్ ఇంజనీరింగ్ కాలేజీ సెంటర్లో రాస్తోంది. అయితే ఇవాళ కాపీయింగ్ చేస్తూ దొరికిపోగా ఇన్విజిలేటర్ మందలించాడు. మనస్తాపం చెందిన హరిప్రియ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది. సాంకేతిక విప్లవంపై నిర్వహించే కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రసంగించాల్సిందిగా హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఫిబ్రవరి 6, 7న జరిగే ఈ వార్షిక సదస్సులో ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్లో స్థితిగతులు, అవకాశాలపై ఇందులో చర్చ జరగనుంది. హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానంపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ సమావేశానికి తప్పకుండా హాజరవుతానని చెప్పారు. కేబుల్ టీవీ డిజిటలైజేషన్ కు 2 నెలల గడువు పొడిగిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. సెట్ టాప్ బాక్స్ కోసం గతంలో ప్రకటించిన గడువు రేపటితో ముగియనుంది. ఇదే సమయంలో డిజిటలైజేషన్ గడువు మరింత పొడిగించాలంటూ తెలంగాణ ఎంఎస్ఓల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 85% ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సెట్ టాప్ బాక్స్ సరఫరా చేయలేదని తమ పిటిషన్లో వాళ్లు పేర్కొన్నారు. ఇవాళ విచారణకు వచ్చిన పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు సెట్ టాప్ బాక్స్ అమర్చుకోవడానికి 2 నెలల గడువు పొడిగిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. రోడ్డుపై వెళ్తున్న యువతిని కామెంట్ చేశాడు. తన దారిన తాను వెళ్తుంటే చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెలో ఆందోళన రెట్టింపైంది. భయంతో కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా వచ్చి యువకుని భరతం పట్టారు. చితకబాది పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర జరిగింది ఘటన. యువకుడు సదర్లాండ్ ఫార్మా కంపెనీ ఉద్యోగి. ఇతనిపై ఈవ్ టీజింగ్ కింద కేసును నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ నిజామాబాద్లో ఏబీవీపీ ఆందోళన నిర్వహించింది. విద్యార్థులను కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందంటూ సీఎం దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఏబీవీపీ నేతలు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు వికలాంగ విద్యార్థులు. ప్రభుత్వ వసతి గృహంలో సౌకర్యాలు కల్పించాలంటూ ఏజేసీ ఆఫీస్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి కొరతను తీర్చాలని కోరారు. ఫ్యాషన్ షోలో బెజవాడ అమ్మాయిలు కేక పెట్టించారు. న్యూ ఇయర్ కు ఒక రోజు ముందే ర్యాంప్ వాక్ చేసి హోరెక్కించారు. నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీ నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న అమ్మాయిలు సంప్రదాయ వస్త్రాలతో ర్యాంప్ వాక్ చేసి అలరించారు. అనంతపురం జిల్లాలో 2 వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ సంఘటనలో స్కార్పియో, ఇండికా వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గుత్తి మండలం బస్నేపల్లిలో నివాసముంటున్న ఎంపీపీ వీరభద్రయ్య సొంత వాహనాలకు నిప్పంటించారు దుండగులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. నెల్లూరు జిల్లాను చలి వణికిస్తోంది. ఒక్కసారి ఉష్ణోగ్రతలు మారిపోవడంతో జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. గ్రామీణ ప్రజలు చలి మంటతో సేద తీరుతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఆందోళనకు దిగారు ఏబీవీపీ విద్యార్థులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇప్పటికైనా విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని అన్నారు ఏబీవీపీ నేతలు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు వికలాంగ విద్యార్థులు. ప్రభుత్వ వసతి గృహంలో సౌకర్యాలు కల్పించాలంటూ ఏజేసీ ఆఫీస్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి నీటి కొరతను తీర్చాలని కోరారు. మంత్రులు మల్టీ స్పెషాలిటీ నూతన వార్డులను ప్రారంభిస్తే వైద్యులు మాత్రం బెడ్లు ఖాళీ లేవంటూ పేషెంట్ను మెట్లపై కూర్చోబెట్టి మరీ వైద్యం చేశారు. మంటలకు తాళలేక విలవిల్లాడిపోతున్న రోగిని బ్యాండేజీలతో మెట్లకు కట్టేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన విస్మయానికి గురిచేసింది. గుర్తు తెలియని వ్యక్తి కాలిన గాయాలతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వచ్చాడు. 6వ అంతస్తులోని బర్నింగ్ వార్డులో ట్రీట్మెంట్ ఇచ్చిన వైద్యులు ఆ తర్వాత అతన్ని మెట్లపై పడుకోబెట్టారు. ఆ మెట్లపైనే బ్యాండేజీలతో కట్టేసి మరీ ట్రీట్మెంట్ చేశారు. ఆరా తీస్తే తమకు ఈ విషయం తెలియదని అంటున్నారు వైద్యాధికారులు. గాంధీ వైద్యుల నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు.
కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో తలనీలాల సేకరణ వేలంపాట వాయిదా పడింది. రాజన్న దేవస్థానంలో 2016 నుంచి 2018 వరకు తలనీలాలు సేకరించే హక్కు పొందేందుకు ఆన్లైన్ టెండర్ ద్వారా వేలంపాట నిర్వహించారు. అయితే ఇద్దరు కాంట్రాక్టర్లు కుమ్మక్కై తప్పుకోవడంతో వేలంపాటను రద్దు చేశారు. 2016 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ కొలువుల జూనియర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించకూడదని కేంద్రం ఆదేశించింది. నైపుణ్య శరీరారోగ్య పరీక్షలు కొనసాగించవచ్చని అభిప్రాయపడింది. ఇంటర్వ్యూల రద్దు ప్రక్రియను రేపటికల్లా ఖచ్చితంగా పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సర్క్యులర్ పంపింది. భవిష్యత్తులో ఉద్యోగ ప్రకటనలో ఇంటర్వ్యూల ప్రస్తావన ఉండదు. ఇంటర్వ్యూల రద్దు గ్రూప్ సిలోని అన్ని పోస్టులు, గ్రూప్ బిలోని నాన్ గెజిటెడ్ పోస్టులకు సమానమైన అన్ని పోస్టులకు వర్తిస్తుందని వివరించింది కేంద్ర ప్రభుత్వం. అరుణ్ జైట్లీ, కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దారుణ అక్రమాలు, అవినీతి జరిగాయని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. డీడీసీఏ అధికారులు లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారని విమర్శించారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అరుణ్ జైట్లీపై ఫైర్ అయ్యారు. ఆనాటి అక్రమాలకు సంబంధించిన ఉదంతాలను వివరించారు. ఇటు జైట్లీ మాత్రం అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. దేశ రాజధానిలో వాహనాల సరీ బేసి పద్ధతిపై ఢిల్లీ హైకోర్టు పిలువేశారు వాహనదారులు. దీనిపై స్పందించిన కోర్టు మహిళలకు బైకులను ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. జనవరి 6లోపు ఆప్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది. తమకు మినహాయింపు ఇవ్వాలన్న లాయర్ల పిటిషన్కు కోర్టు కొట్టివేసింది. వడోదర నగరం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుకు నిరసనగా నగరం మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోయింది. రోడ్డుపై వెళ్తున్న బైకును ఆపిన పోలీసులు అన్ని పత్రాలు చూపించినా అతన్ని లంచం అడిగారు. అతను ఇవ్వనన్నాడు. దీంతో అతన్ని చితకబాదారు పోలీసులు. ఈ ఘటన చూసిన స్థానికులు పోలీసుల దౌర్జన్యంపై తిరగబడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన పోలీసులు అందరిపై లాఠీచార్జ్ చేశారు. దీనికి నిరసనగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు స్థానికులు. వీరిని పోలీసులు చెదరగొట్టేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి సద్దుమణిగింది. న్యూ ఇయర్ అనేసరికి రహదారులపై అర్ధరాత్రి వరకు రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో సందడి ఎక్కువగా ఉంటుంది. రద్దీతో పాటు ప్రమాదాలు జరగడం కూడా సర్వసాధారణం. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగితే తక్షణమే స్పందించేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ పోలీసులు. అంబులెన్సులు, ఇతర వాహనాలను సిద్ధం చేసిన అధికారులు దీనిపై మాక్ డ్రిల్ కూడా చేశారు. అందం అదిరింది, నడక మిసమిసలాడింది, ర్యాంప్ హోరెత్తిపోయింది. భువనేశ్వర్లో జరిగిన లిటిల్ మిస్ ఇండియా కాంటెస్ట్ లేత మెరుపు తీగల పొయ్యలతో హోరెత్తిపోయింది. మొత్తం 30 మంది యువతులు పాల్గొన్న ఈ కాంటెస్ట్లో తమదైన స్టైల్లో ఫ్యాషన్ ప్రియులను అలరించారు. ఈ కాంటెస్ట్లో బెంగళూరుకు చెందిన యువతి విన్నర్గా నిలిచింది. మొత్తం 11 లక్షల ప్రైజ్ మనీని పట్టుకుపోయింది. రెండో స్థానంలో హైదరాబాద్ బ్యూటీ స్వప్న నిలవగా, మూడో రన్నరప్గా భూమిక నిలిచింది. ఈ నెల 13 నుంచి 16 వరకు జరిగిన సెలక్షన్స్ లో మొత్తం 600 మంది యువతులు పోటీ పడగా, వారిలో 30 మందిని ఎంచుకుని భువనేశ్వర్లో లిటిల్ మిస్ ఇండియా కాంటెస్ట్ ను నిర్వహించారు. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 3 మహిళలు ఉన్నారు. నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారిని లొంగిపోయేలా చేశాయని అంటున్నారు అధికారులు. లొంగిపోయిన నక్సల్స్ ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. వారం కిందట సుకుమా జిల్లాలో 70 మంది నక్సల్స్ లొంగిపోయారు. ప్యారిస్ ఉగ్రవాద దాడుల సూత్రధారుల్ని అమెరికా వాయుసేన అంతమొందించింది. ఇరాక్, సిరియాల్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికా యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో 10 మంది ఐసిస్ కమాండర్లు చనిపోయారని అక్కడి అధికారులు చెబుతున్నారు. వీరిలో కొందరు ప్యారిస్ దాడులకు వ్యూహరచన చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రవాదుల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సిరియాలోని అల్ రకాలో చంటిబిడ్డకు పాలిస్తున్న తల్లిని దారుణంగా హింసించి కాల్చి చంపారు మహిళా ఉగ్రవాదులు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు పాలివ్వటం నేరమంటూ పసిపాపను లాక్కుని ఆమెను కాల్చి చంపారు. షరియత్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఐసిస్ తీవ్రవాదులు.
పాకిస్తాన్లో ఉరితీతలు కొనసాగుతున్నాయి. సైనికులు, అమాయక పౌరులపై దాడులకు తెగబడ్డ 4 ఉగ్రవాదులను పాక్ ఉరితీసింది. కోహట్ కేంద్ర కారాగారంలో ఈ 4కి ఉరిశిక్ష అమలు చేశారు. ఆత్మాహుతి దాడులకు వ్యక్తులను సిద్ధం చేయటం, ఉగ్ర శిక్షణ ఇవ్వటం, అపహరణ, ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చడం, అమాయకులపై దాడులు తదితర నేరాలు వీళ్లు పాల్పడ్డారు. పెషావర్ పాఠశాలపై తాలిబాన్లు దాడి చేసి 150 మందిని బలి తీసుకున్న తర్వాత పాక్లో ఉరితీతపై ఉన్న ఆంక్షలను ఎత్తివేశారు. అరుణగ్రహంపై కొండచర్యలు విరిగిపడటం, భూకంపాలు, విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన దృశ్యాలను మార్స్ ఆర్బిటార్ కెమెరా సాయంతో రికార్డ్ చేసింది. ఇదే ప్రాంతంలో గతంలో కూడా కొండచర్యలు విరిగిపడ్డాయని, అయితే అక్కడి వాతావరణం వల్ల ఆ ఆనవాళ్లు చెదిరిపోయాయని అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. హైదరాబాద్ వాల్యూ ల్యాబ్స్ ఐటీ కంపెనీ వార్షికోత్సవం ఉల్లాసభరితంగా సాగింది. మాదాపూర్ నోవాటెల్లో ఇన్స్పైర్ 2015 పేరుతో నిర్వహించిన వేడుకల్లో ఉద్యోగులు ఆటపాటలతో అలరించారు. నిత్యం కంప్యూటర్లకే పరిమితమయ్యే ఈ టెక్కీలు డాన్సులు, ర్యాంప్ వాక్, కేరింతలతో అదరగొట్టేశారు. ఇన్స్పైర్ 2015 ఇన్స్పైరింగ్ గా ప్రారంభమైంది. ఏకదంతాయ వక్రతుండాయ సాంగ్తో అద్భుతమైన ప్రదర్శనిచ్చారు ఐటీ ఉద్యోగులు. ఆకులతో వినాయకుడి రూపం అందరినీ ఆకట్టుకుంది. కేరింతలు, రాకింగ్ స్టెప్పులతో పాటు భక్తి భావాన్ని కూడా ప్రదర్శించారు. కేరళ సంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిలు ప్రదర్శించిన నాట్యంతో ఇన్స్పైర్ 2015 అబ్బురపరిచింది. టెక్నాలజీలోనే కాదు, సంప్రదాయ నాట్యంలోనూ తమకు తామే సాటి అని నిరూపించారు. సినీ రికార్డుల దుమ్ము దులిపిన బాహుబలిని దృశ్యకావ్యంగా మలిచారు టెక్కీలు. ఆటపాటలు, డైలాగ్స్, ఫైట్స్ తో బాహుబలి సినిమాను ప్రదర్శించారు. మైకేల్ జాక్సన్ పాటలకు రాకింగ్ స్టెప్స్, గిటార్ ప్లే చేస్తూ టెక్కీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు.
రష్యన్ డాన్సర్లు, స్లో మోషన్ స్టెప్స్, మధ్య మధ్యలో మ్యాజిక్స్. ఇన్స్పైర్ 2015కే హైలైట్ గా చెప్పుకోవచ్చు. స్టెప్స్ వేస్తూనే డాన్సర్ల డ్రెస్ చేంజ్ అయిపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. Bring it back like she loves something. Bring it back like she loves something. In the club with the lights on, you like the shot bar. Come and show me that you with it. You like the shot bar. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత ఆఫ్ ది రికార్డ్ ప్రసారం అవుతుంది. స్టేషన్ టు ఎన్టీవీ.